ఎత్తున వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కార్యకర్తలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో 12వ మరియు వివిధ వార్డులకు చెందిన వైసీపీ పార్టీ మైనారిటీ యువ నాయకులు ఇంతియాజ్, నవాజ్, నిసార్, రహతుల్లా, బడేసాబ్, బాషా, మున్నా, రియాజ్, ఇస్మాయిల్, రాఘవేంద్ర మరియు వారి అనుచరులు సుమారు 100 మంది యువకులు కలిసి సోమవారం ఎమ్మిగనూరులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బివి జయనాగేశ్వరరావు రెడ్డి సమక్షంలో టీడీపీ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ, వైసీపీ పార్టీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ముఖ్యంగా నిరుద్యోగ యువతీ యువకులకు చేసిన మోసం ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదని, అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందని ఎద్దేవా చేస్తూ, ఇటీవల టీడీపీ, జనసేన ఉమ్మడి పార్టీలు ప్రకటించిన సూపర్ 6 పథకాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వీరికి టీడీపీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్న ఎమ్మిగనూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి. మన ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎమ్మిగనూరు టౌన్ నుంచి వివిధ వార్డుల నుంచి 12 కాదు వివిధ వార్డుల నుంచి కూడా ఎవరైతే మొట్టమొదటిసారి ఓటు హక్కు కలిగినటువంటి మైనారిటీ యువత, ఈరోజు కొంతమంది వైసీపీలో ఉన్నారు, కొంతమంది జనసేనలో ఉన్నా, మళ్ళీ ఈరోజు మనం పొత్తులో ఉన్నాం, అయినా కొంతమంది తెలుగుదేశం తీసుకుని పుచ్చుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క యువకులకు, ముస్లిం మైనారిటీ యువకులకు, తమ్ముళ్ళకు అందరూ కూడా పేరు పేరున ముందుగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నటువంటి మీ అందరికీ. ముఖ్యంగా మైనారిటీ యువత మొత్తం ఈరోజు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవడానికి కారణం, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి యువతని మోసం చేసినట్టు ఎవరిని మోసం చేయాలి. పక్క జాబ్ క్యాలెండర్ అన్నాడు, మోసం చేశాడు. మెగా డిఎస్సి అన్నాడు, మోసం చేశాడు. అదే రకంగా ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నాడు, మోసం చేశాడు. కానీ ఎంత ఘోరం అంటే, నవ్యాంధ్రప్రదేశ్ని చేయాలని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతే, ఈ రోజు గంజాయి ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దిన ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. విలువైనటువంటి గంజాయిని పట్టుకోవడం జరిగింది. బ్రెజిల్ నుంచి ఇంపోర్ట్ చేస్తూ ఇంటర్పోల్ సమాచారం ఇస్తే, ఇక్కడ దొంగల్ని పట్టుకుంటే, ఇక్కడ సిబిఐ అధికారులు పట్టుకోవాలని చూస్తే మన రాష్ట్రంలో అధికారులు అడ్డుపడతారు. ఇంట్రెస్ట్ దాని మీద వైసీపీ నాయకులు మూలాలకు సంబంధాలు ఉండేటట్టుగా అన్ని బయటపడుతున్నాయి. ఈ దేశంలోంచి ఎక్కడ గంజాయికి సంబంధించిన సమస్య వచ్చినా కూడా మూలాలు మొత్తం మన రాష్ట్రమే. మరి దీని వెనక ఎవరున్నారు? అదే రకంగా ఈరోజు చూస్తే మీరు విజయసాయి రెడ్డి వైసీపీ పార్టీ నాయకుడు, ఆయన బ్రెజిల్ అధ్యక్షుడికి శుభాకాంక్షలు పెడతారు.
ఇవన్నీ చూస్తూ ఉంటే యువతను మొత్తం గంజాయి మత్తులో అలవాటయ్యే విధంగా ఈరోజు మన రాష్ట్రం మొత్తం నాశనం చేసే విధంగా